నమస్తే అందరికీ. ఉష్ట్రాసనము ఆసనాలు, ఆరోగ్యానికి శాసనాలు, సుఖజీవన సోపానాలు 6వ భాగం బై డాక్టర్ మంతిన సత్యనారాయణ గారు. ఏం చెప్పారో చూద్దాం. ఉష్ట్రము అనగా ఒంటి. ఒంటెకు ముందు భాగము మెడ ఏ విధముగా వంకర తిరిగి వెనకకు ఉంటాయో అదేవిధంగా ఈ ఆసనం చేసినప్పుడు ఉంటుంది. కావున దీనికి ఉష్ట్రాసనం అని పేరు వచ్చింది. చేయు విధానము: దుప్పటి కొద్దిగా మెత్తగా ఉండే ఏర్పాటు చేసుకొని 2 మోకాళ్ళ మీద ఉంచుకొని 2 మోకాళ్ళ మధ్య 2 పాదాల మధ్య 1 అడుగు దూరం ఉండేటట్టు పెట్టుకోవాలి. పాదాలను మునివేళ్ల మీద నిలబెడతారు. 2 నడుమును వెడను కొద్దిగా వెనక్కి వంచి ముందు ఎడమ పక్కకు వెనుకగా వంగి ఎడమ చేతితో ఎడమ మడాన్ని అందుకొని పట్టుకుంటారు. తర్వాత మెల్లగా నడుమును కుడి పక్కకు కొద్దిగా వంచి కుడి చేతితో కుడి మడాన్ని అందుకొని పట్టుకుంటారు. కళ్ళను పూర్తిగా మూసుకోవాలి. ఇప్పుడు 2 చేతులతో 2 మడాలను జాగ్రత్తగా గట్టిగా పట్టుకొని మెడని బాగా వెనక్కి వంచుతూ సీటు భాగాన్ని నడుము మొదటి భాగాన్ని బాగా ముందుకు నెడుతూ నడ్డిని వెనక్కి విరుచుకుంటారు. కళ్ళను ఎట్టి పరిస్థితులను తెరవకూడదు. ఆసన స్థితి: ఉష్ట్రాసనంలో అలా అసలు స్థితికి వెళ్ళాక ఇంకా నడుము బాగా ముందుకు నెట్టగలిగితే అలా నెట్టి మనస్సును నడుము కింద భాగంపై లగ్నం చేస్తారు. మెడ భాగంలో ఎక్కువగా నొప్పి అనిపిస్తూ ఉంటుంది. అలా వచ్చే నొప్పికి తట్టుకోగలిగినంతసేపు అలానే ఉండి ప్రయత్నం చేయాలి. ఇక ఉండలేనప్పుడు ఆసనాన్ని జాగ్రత్తగా తీసే ప్రయత్నం చేయాలి. లేకపోతే కళ్ళు తిరుగుతాయి. ఒక్కొక్కరికి ఈ ఆసనం తీసిన వెంటనే శరీరం తూలినట్లు అవుతుంది. కళ్ళను తెరవకుండానే ముందు ఒక చేతిని పాదం నుండి వదిలివేసి కొద్దిగా నడుమును ముందుకు తీసుకొని వెళ్తూ మెడను ముందుకు పూర్తిగా వంచి తర్వాత 2వ చేతిని కూడా తీసివేసి మెల్లగా వజ్రాసనంలో కూర్చుంటారు. ఎప్పుడైనా మనం నడుమును వెనక్కు బాగా వంచినప్పుడు మళ్ళీ ఆ భాగాలను సహస్థితికి రావడానికి ఉష్ట్రాసనం తీసిన తర్వాత నడుమును ముందుకు వంచే ఆసనాన్ని చేయాలి. ఆ తర్వాత విశ్రాంతి ఆసనం చేయాలి. ఎవరికైతే మెడనొప్పి, నడునొప్పి ఇబ్బందులు, కాలుజాలు వంటివి ఉంటాయో వారు ముందుకు వంగే ఆసనం చేయకుండానే విశ్రాంతి ఆసనంలోకి వెళతారు. మిగతా వారు ఇప్పుడు చేయబోయే ఆసనాన్ని చేయాలి. మనం ఉష్ట్రాసనం నుండి వచ్చి వజ్రాసనంలో కూర్చున్న తర్వాత 2 చేతులను వీపు వెనకాల పెట్టి వాటిని కలిపి పట్టుకొని గాలిని వదిలేస్తూ తల నేలకు ఆనేటట్లు చేయాలి. ఇట్లా ఛాతీ తొడలకు ఆనుతుంది. తల క్రిందకు చేరేసరికి గాలిని పూర్తిగా వదలాలి. కింద ఉన్నంతసేపు గాలిని పీల్చుకోకుండా కుమ్మించి ఉంచుతారు. మళ్ళా గాలి అవసరమైనప్పుడు మెల్లగా లేస్తూ గాలిని తలపైకి వచ్చే వరకు అలా పీల్చుకు ఉంటారు. ఇలా చేయడాన్ని యోగ ముద్రాసనం అని కూడా అంటారు. వజ్రాసనంలో కాళ్ళు బాగా వెడల్పు పెట్టి సీటు నేలకు ఆనేటట్లు కూర్చొని కూడా ఇలా ముందుకు వంగవచ్చు. ఇలా చేయగలిగితే కాళ్ళకు కూడా మంచిదే. నెక్స్ట్ విశ్రాంత స్థితి: నడుమును బాగా వెనక్కి వంచినప్పుడు ఊపిరితిత్తులు బాగా సాగి అలాగే ఉండడం వలన గాలి చాలా కొద్దిగానే వెళుతుంది. ఉష్ట్రాసనం తీసిన వెంటనే సుమారుగా లీటర్ పైగా గాలిని దీర్ఘంగా శ్వాస తీసుకోవడం జరుగుతుంది. అలా దీర్ఘశ్వాసలు ఎప్పుడు జరుగుతాయో అప్పుడు శరీరానికి ఎక్కువ శక్తి వస్తుంది. వజ్రాసనం నుండి కాళ్ళను తీసి వెనక్కి పడుకొని కాళ్ళు చేతులను ఫ్రీగా పెట్టుకొని 2-3 నిమిషాలు విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ విశ్రాంతి సమయంలో ప్రతి శ్వాస దీర్ఘంగా ఊపిరితిత్తులు నిండుగా వెళుతూ ఉంటుంది. ఈ సమయంలో మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మనసుని శ్వాసలపై పెడితే ఏ ఆలోచనలు రాక నిర్మలంగా ఉంటుంది. పూర్ణస్థితి: కొత్తలో ఉష్ట్రాసనం చేసేటప్పుడు చేతులతో పాదాలను పట్టుకోవడం కష్టంగా ఉంటుంది. కొంతకాలం రోజు సాధన చేసేసరికి నడుము బాగా వెనక్కి వంగడానికి అలవాటు పడి ఇంకా వెనక్కి వంచితే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటప్పుడు మడాల పైన పెట్టవలసిన చేతులను ఈ స్థితిలో అరికాల మీద పెట్టి ఇంకా బాగా వెనక్కి వంగి నడుమును ముందుకు నెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంకా కొద్దిగా కష్టం పెరుగుతుంది. దానితో ఫలితం పెరుగుతుంది. మరొక పద్ధతి: బాగా జబ్బలు లావుగా ఉన్నవారికి, నడుము చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉన్నవారికి, పొట్ట బాగా ఎక్కువ ఉన్నవారికి నడుము వంచడం సరిగా రాదు. కొద్దిగా వంచినప్పటికీ చంకలో కొవ్వు అడ్డుపడడం వలన చేతులతో పాదాలు పట్టుకోవడానికి అందవు. 2 చేతులు అందడం లేదని ఆసనాన్ని మానితే ఎంతో నష్టపోతాం. ఏదో రకంగా ఈ ఆసనాన్ని చేసే ప్రయత్నం చేద్దాం.
ముందుగా 2 మోకాళ్ళ మీద నుంచొని కాళ్ళను వెడల్పుగా పెట్టి పాదాలను వేళ్ళ మీద నుంచోబెట్టి ముందు ఒకవైపు వంగి చేతి వేళ్ళతో మడాల పైభాగాన్ని ఆనించి రెండవ చేతిని నడుము భాగంలో పటంలో చూపినట్లు పట్టుకొని ఈ పట్టుకున్న చేతితో నడుమును బాగా ముందుకు నెట్టుకుంటూ మెడను నడుమును వెనక్కి వంచే ప్రయత్నం చేసి అలా ఉండాలి. ఒక చేతితో పట్టుకోవడం వల్ల చేతి వేళ్ళను జాగ్రత్తగా జారకుండా పట్టుకోవాలి. నడుమును వెనక్కి వంచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మెల్లగా వంచుకోవాలి, లేకపోతే పక్కకు పడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఉండగలిగినంతసేపు ఉండి మెల్లగా పైన చెప్పినట్టు తీయాలి. ఇలా 20-30 సెకండ్లు అలుపు తగ్గే వరకు కూర్చొని రెండో పక్కకు ఇదే విధంగా వెనక్కి వంచే ప్రయత్నం చేయాలి. ఇలా 2 పక్కలకు చేయడం పూర్తయిన తర్వాత అప్పుడు ముందుకు వంగే యోగ ముద్రాసనం వేయాలి. తర్వాత విశ్రాంతి స్థితిలో పడుకొని ప్రశాంతతను అనుభవిస్తారు. తప్పు స్థితి ఏంటి? ఈ ఆసనంలో బాగా ఫలితం రావాలంటే నడుమును ఆర్చి లాగా బాగా వెనక్కు వంచే ప్రయత్నం చేయాలి. అలా మెడను కూడా బాగా వెనక్కు వాల్చి వేయాలి. ఈ పక్క ఫోటోలో చేతులతో కాళ్ళను పట్టుకోవడం బాగానే వచ్చింది, కానీ పూర్తిగా నడుమును ముందుకు నెట్టలేదు. దాంతో నడుము వెనక్కి సరిగా వంగలేదు. ఇది అలా వంగకపోతే వెనుకూసులో మనకు రావాల్సిన మంచి మార్పు రాదు. కొంతమందికి నడుము వెనక్కి వంచి ఉండక అలా బాగా బిగుసుకుపోయి ఉంటుంది. అలా అంత బాగా బిగుసుకొని పోతే ఫోటో చూపినట్లు ఉంటుంది. ఇప్పటిదాకా అంత ఇబ్బంది లేకపోతే ఇంకా కొంచెం వెనక్కి వంగుతుంది. మన ప్రయత్నంలో లోపం లేకుండా ఇంకా బాగా నడ్డిని వంచాలి అని ప్రయత్నిస్తే వంగిన వరకు వంగుతుంది. అదే లాభం. వంగే అవకాశం సరిగా నెట్టకపోతే లాభం రాదు. ఈ ఆసనం చేసినప్పుడు వెన్ను నొప్పి ఎక్కువగా కింది భాగంలో వస్తుంది. ఆ భాగంలో సుఖంగా ఉంది అంటే సరిగా నెట్టలేదని అర్థం. అలాగే మెదడు కూడా ఎంతో లాభం వస్తుంది. కాబట్టి మెడను జాగ్రత్తగా వెనక్కి వంచే ప్రయత్నం చేయాలి. వెన్నెముకను లాభాలేంటి మరి చూద్దాం. ఈ యొక్క ఉష్ట్రాసనం వల్ల లాభాలు. వెన్నెముకను ముందుకు వంచడమే అలవాటుగా ఉన్న మనకు ఈ ఆసనంలో బాగా వెనక్కి వంచడం వలన వెన్నెముకలు కోల్పోయిన వాటి సహజ స్థితిస్థాపకతను తిరిగి పొందుతాయి. నంబర్ 2, ముఖ్యంగా ఉష్ట్రాసనము నడునొప్పి, మెడనొప్పి, కాలు జాలు మొదలగు ఇబ్బందులు ఉన్న వారికి ఎంతో ఉపయోగాన్ని, పూర్తి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. వెన్నెముకలోని 3 భాగాలు మెడ సర్వైకల్, నడుము డార్సల్, నడుము కింది భాగం లంబార్ ఈ ఆసనం చేయడం వల్ల బలంగా తయారవుతాయి. సర్వైకల్, డార్సల్ అండ్ లంబార్. మనం ఎప్పుడూ నడుమును ముందుకు వంచి కూర్చోవడం, మెడను ముందుకు వంచి ఏదో ఒక పని చేయడం వలన వెన్నుపూసలు బాగా ముందుకు నొక్కుకొని వాటి మధ్యనున్న డిస్కులు ఒత్తిడికి గురి అవుతాయి. డిస్కుల మీద పడ్డ ఒత్తిడి వెళ్ళి నరాల మీద పడుతుంది. వెన్ను 3 భాగాలలో ఏ భాగంలో ఈ మార్పులు వస్తే దానికి సంబంధంగా మనకు ఇబ్బందులు కలుగుతాయి. వెన్ను మొదటి భాగంలో ఎలాంటి మార్పులు వస్తే మనకు మెడ నొప్పులు, చేయి జాలు, చేతి తిమ్మర్లు, చేయి నరాలు లాగడం, తలనొప్పులు మొదలగు ఇబ్బందులన్నీ వస్తాయి. నడుము భాగంలో మరియు నడుము కింది భాగంలో ఈ మార్పులు వస్తే డిస్క్ ప్రొలాప్స్, సయాటికా నొప్పి, కాలు జాలు, స్లిప్డ్ డిస్క్, కాలు పడిపోవడం ఇలా రకరకాల బాధలు వస్తాయి. వీటన్నిటికీ కారణం వెన్నుపూసలు బాగా ముందుకు నొక్కుకొని పోవడం. ఉష్ట్రాసనం రోజు 2 పూటలా చేస్తే వెన్నుపూసలు వెనక్కి వంచబడి వాటి మధ్య ఉండవలసినంత ఖాళీ ఏర్పడుతుంది. దాంట్లో పూసల మధ్య ఉండే డిస్కులపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ కారణం చేత ఉష్ట్రాసనం రోజు చేయడం వలన 1-2 నెలల్లో చాలా వరకు పైన చెప్పిన ఇబ్బందులు తగ్గుతాయి. మెడనొప్పి ఇంకా తక్కువ సమయంలోనే పూర్తిగా తగ్గుతుంది. 3, నడుము కింది భాగాన్ని బాగా వెనక్కి వంచి ఉంచడం వలన ఆ భాగంపై ఒత్తిడి పడి అక్కడ కొవ్వు కరుగుతుంది. 4, పక్కటెముకలు, కండరాలు, ఛాతీ భాగాలు ఊపిరితిత్తులపై కలిగించే ఒత్తిడిని పోగొట్టి ఊపిరితిత్తులు బాగా విశాలమై దీర్ఘశ్వాసలు రోజంతా తీసుకునేటట్లు ఉష్ట్రాసనం సహకరిస్తుంది. 5, థైరాయిడ్ గ్రంథికి, జీర్ణక్రియకు, ప్యాంక్రియాస్ గ్రంథికి చక్కటి కదలికలను కలిగించి ఎక్కువ రక్త ప్రసరణ ఆ భాగాలకు అందేటట్లు చేసి ఆరోగ్యవంతంగా వాటిని మారుస్తుంది. 6, ఈ ఉష్ట్రాసనాన్ని రోజు చేయడం వలన నడుము నొప్పులు, మెడ నొప్పులు, నడుము పట్టుకోవడం, నడుము లాగడం మొదలగు ఇబ్బందులు జీవితంలో దరిచేరవు. ముందు జాగ్రత్త చర్యగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయవలసిన మంచి ఆసనం ఈ యొక్క ఉష్ట్రాసనం. గమనిక: ఉష్ట్రాసనం నుండి తీసేటప్పుడు వెంటనే కళ్ళు తెరిస్తే కళ్ళు తిరుగుతాయి. తలలో నరాలు కదిలినట్లు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కళ్ళు వెంటనే తెరవరాదు. తర్వాత మొదట వారం రోజుల పాటు ఆసనం వేసిన తర్వాత 5-6 సెకండ్ల నుంచి వెంటనే ఆసనాన్ని తీసివేయాలి. అలవాటు అయ్యాక ఎక్కువసేపు ఉండవచ్చు. ముందు ఎక్కువగా వంచి ఎక్కువసేపు ఉంచితే నడుములు పట్టేస్తాయి.
3. మెడ నొప్పులు నడునొప్పులు ఉన్నవారు జాగ్రత్తగా చేయాలి. ఈ ఆసనం తర్వాత వీరు నడుమును ముందుకు వంచేవి చేయరాదు. ఇది మెడ నొప్పులు ఉన్నవాళ్ళు, నడునొప్పులు ఉన్నవాళ్ళు. ఈ ఆసనం ద్వారా ఎక్కువ ఫలితాన్ని తక్కువ లాభం కాలంలో పొందాలంటే 2 పూటలా మానకుండా చేస్తూ పూటకు 2 సార్లు చొప్పున, అంటే ఆసనం తీసి అలుపు తగ్గిన తర్వాత మరలా దీన్నే చేయవచ్చు. ఓకే, అలా చేసి మీరు ప్రయోజనాన్ని పొందండి. గుడ్ లక్.